పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట నెలను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు సందరించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 31 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన పిల్లలందరికీ కృపాక్షేములు సమృద్ధిగా దొరుకునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు నెల మొదటి రోజు కాబట్టి, సండే కాబట్టి, హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం సిద్ధపడదాం ఇప్పటి నుంచి. అంతేకాదు 50th ఆలివ్ ఆయిల్ అనెంటింగ్ ఫెస్టివల్, డోంట్ మిస్ ఇట్. ఈ మాసమంతా దైవ కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తును మిగులు ఆశతో అపేక్ష చూస్తున్నటువంటి ఆ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్, ఆ వర్తమానాలు వింటూ మనం ఆత్మఫలం గురించి వింటున్నాం. ఆత్మఫలములో మనం ఇప్పుడు దీర్ఘశాంతం గురించి మనం చెప్పుకోవాలి, దయాళత్వం గురించి చెప్పుకోవాలి. రెండవది ప్రభురాత్రి భోజనం గురించి సిద్ధపడాలి. ఇక్కడ ఎప్పుడైతే నేను ఆత్మీయతకు చోటిచ్చి పడిపోయిన స్థితి నుంచి దావీదు గుడారాన్ని పడిపోయిన తిరిగి లేవనెత్తాడు దేవుడు, గోడలను బాగు చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే నేను స్పిరిచువల్గా స్ట్రెంథన్ అవుతామో, పాపస్థితిని ఒప్పుకొని విడిచిపెడతామో, ఆత్మఫలం ఫలిస్తామో, అంతే దేవుడు అంటున్నాడు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, నా సేవకుడును షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. ప్రైజ్ జీసస్. దేవుడు ఆత్మ అభిషేకము ద్వారా నిన్ను ముద్రిస్తాడు. అంతే, నీలో నుంచి తలాంతులు దేవుడు బయటకు తీస్తాడు, నీ వెలుగులను పుడుస్తాడు, అక్కర్లు తీస్తాడు. కాబట్టి పడిన స్థితి నుంచి, బలహీనమైన స్థితి నుంచి విడుదల పొందు, స్ట్రెంథ్ అన్నావు, ఫ్రూట్ఫుల్గా మారు, బలమైన ఆత్మ అభిషేకం మనపైకి దిగి వచ్చునుగాక. జెరుబ్బాబెలు ముద్ర ఉంగరంగా చేసిన దేవుడు నిన్ను రాజముద్ర ఉంగరంగా చేయునుగాక. విజయాన్ని దేవుడు ఇచ్చునుగాక. దేవుని కార్య చక్కబెట్టే బిడ్డగా అభిషేకించునుగాక. సాతాని క్రియలను యేసు నామములో జయించుదుగాక. అమ్మాయిని అనేకులకు విడుదల ప్రకటించుదు. ఆమె సిద్ధపడదామా? ప్రార్థన. ఆశ్చర్యకరుడా, కృప చూపించండి. పడిపోయిన దావీదు కూడా తిరిగి కడతారన్న ప్రభు. ఆత్మీయతలు పడిపోయిన అందరం లేవనెత్తండి, బలహీనలు బలపరచండి. రేపు హోలీ కమ్యూనియన్ మేము ఎప్పటి నుంచి సిద్ధపడే కృపను మాకు దయచేయండి. నీ శిలువ రక్తముతో కడగండి, పరిశుద్ధ ఆత్మిక శక్తితో నింపండి. నాయన పాపము నుంచి విడుదల పొందాలి, ఫ్రూట్ఫుల్గా మారాలా. నాయన అభిషేకించు. నా జెరుబ్బాబెలు వెళ్ళి రాజముద్ర ఉంగరంగా సిద్ధపరచండి. కృపనివ్వండి, గొప్ప విజయాన్ని ఇవ్వండి, దీవెన దయచేయండి. ఎవరు అనారోగ్యం స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి. నేను ఇప్పటి నుంచి ప్రేయర్ చేసి సిద్ధపడాలి. పడిపోయినటువంటి వారిని లేవనెత్తండి, స్పిరిచువల్ స్ట్రెంథన్ చేయండి. కథలకు నిత్యం సియోను కొండవలే చేయండి. ఏ బలహీనత భక్తిహీనత ఎక్కడ ఏర్పడి చేయనవద్దు. అన్ని విషయాలు దీవెనిచ్చి, జయమునిచ్చి, కృపనిచ్చి, ఆశీర్వదించి నాయన గొప్ప కార్యాలు చేయండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి, గర్భఫలాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని సుప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ అని చెప్పండి, దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు దినమందు 3 ఆరాధనలు NKNR గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. మీ అందరూ తెలుసు, మొదటి 3 ఆరాధనల సమయములు ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8:30కి రెండో వర్షిప్, ఉదయం 11 గంటలకు మూడో వర్షిప్. 3 ఆరాధనలు హోలీ కమ్యూనియన్ ఉంటుంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి నా స్వహస్తాలతో ఆలివ్ ఆయిల్తో అనెంటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అనేకులు బలపడుతున్నారు. మీరు వచ్చి బలపడండి, మీ స్నేహితులు బంధువులు కూడా నడిపించండి. మన సాయంకాలపు ఆరాధన వెస్ట్రీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఫ్యారడే సెంటర్ దగ్గర, పిల్లర్ నెంబర్ C1287 1287. మర్చిపోవద్దు. సాయంత్రం 6 గంటల 9 గంటల వరకు అనేక మీ స్నేహితులు బంధువులు నడిపించండి. అక్కడ కూడా హోలీ కమ్యూనిటీ ఉంది, అనెంటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త దానం అన్ని దానం కంటే గొప్ప దానం. రండి, చేకృతలో ఒక సువార్త నింపుదాం. అలాగే ఈ అనెంటింగ్ ఫెస్టివల్లో ఒక స్పెషల్ సీడ్ విత్తుదాం. ప్రేరేపించి బిడ్డ ముందుకురా. ఎవరైతే విత్తుతారో ఈ అభిషేకం ద్వారా బలమైన నువ్వు పంటను కోసుకోబోతున్నావు. అద్భుతాలు దేవుడు నీ పట్ల చేయబోతున్న బ్రేక్ తిరిగిపోతున్నారు. మిస్ చేసుకోవద్దు. ఈ అవకాశం ఈరోజు స్పాన్సర్ మీట్ టైంలో ఉంటుంది. అలాగే రేపు సండే కూడా ఉంటుంది. మిస్ చేసుకోవద్దు. స్పాన్సర్ మీట్ అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన మన పర్లోకనేస్తాం ఆఫీస్లో. ఓకే, ప్రతి ఒక్కరిని కూడా బలపడండి, సిద్ధపడండి. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చే హోలీ కమ్యూనియన్ మిస్ కావద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్.